హాయ్ ఫ్రెండ్స్, ఇలా మరొక వీడియోతో మీ ముందుకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకని దేవాది దేవునికి యేసుక్రీస్తు వారి నామంలో నా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అలానే మీ అందరూ కూడా యేసుక్రీస్తు వారి నామంలో నా ప్రత్యేక వందనములు శుభములు తెలియజేసుకుంటున్నాను. ఇక మరి మన టాపిక్కి వెళ్తే, మనందరూ తెలుసు యేసుక్రీస్తు వారు కన్యక పుట్టాడని. కానీ ఆయన కన్యకకి ఎందుకు పుట్టాలి, కన్యక గర్భవతి కుమారుని కని అనే సూచన ఎందుకు చూపించాలి? ప్రవక్తలు సాధారణంగానే పుట్టారు, భక్తులు అలానే పుట్టారు, అపోస్తులు కానివ్వండి, శిష్యులు కానివ్వండి, మనం కూడా సాధారణంగానే తల్లిదండ్రుల దాంపత్యం వలన పుట్టాం. కానీ యేసుక్రీస్తుల ప్రభుల వారు కన్యకకే ఎందుకు పుట్టాలి, ఆ కన్యక మరే ఎందుకు కావాలి అనే విషయాలను ఈ వీడియో ద్వారా పూర్తిగా మనం తెలుసుకుందాం. ముందుగా ఈ మాట ఎక్కడుందని మనం చూడగలిగితే, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్నును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడుతుంది, దానిని మీరు సూచనగా చూస్తారు అని దేవుడు చెప్తాడు. ఈ మాట 2 కాలాలలో నెరవేరింది. ఈ మాట చెప్పిన కాలాన్ని చూస్తే క్రీస్తు పూర్వం 734 సంవత్సరంలో రాజైన ఆహాజు యోధా రాజ్యాన్ని పరిపాలిస్తాడు. ఇతని పరిపాలనలో యోధా రాజ్యం తన మునిగిని కాపాడుకునే పోరాటం చేస్తుంది. అప్పుడు అది భక్తితో కూడిన సమయం కాదు, భయం, రాజకీయం, యుద్ధం వలన గందరగోళంతో కూడిన సమయం. అలాంటి భీకర సమయంలో యూదా ప్రజలందరూ భయం, ఆందోళనలో ఉంటూ, మనకి ఎవరు తోడు లేరు, మన రాజ్యాన్ని మనం కోల్పోతాం అనుకుంటున్న సమయంలో దేవుడు నేను మీకు తోడై ఉన్నాను అని తెలియజేయడానికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టమంటాడు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడని అర్థం. మరి యూదా రాజ్యం దేవునినే మర్చిపోయేందుగా ఎందుకు అయిపోయారు, ఎందుకు అంత భయపడ్డారు అని అంటే, అప్పటికి అష్షూరు సామ్రాజ్యం బలపడుతుంది. దానిని ఎదిరించడానికి ఇశ్రాయేలు రాజైన పెకాహు, సిరియా రాజైన రెజును ఇద్దరు కలిసి యుద్ధానికి వెళ్తున్నారు. యూదా రాజైన ఆహాజు కూడా తమతో కలవాలని బలవంతం చేశారు. ఆయన ఒప్పుకోకపోవడంతో ఆ సామ్రాజ్యాన్ని నాశనం చేసి, ఆ రాజుని తీసేసి, తమకు అనుకూలంగా ఉన్న వ్యక్తిని రాజుగా కూర్చోబెట్టి ఆ రాజ్యాన్ని తమతో కలిపేసుకోవాలనుకున్నారు. ఆ వార్త వినగానే ఏం జరిగిందంటే, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనంలో, రాజుతో పాటు ప్రజల హృదయాలు కూడా గాలికి అడవి చెట్లు కదిలినట్లు కదిలిపోయాయి, అనగా వణికిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆహాజు దగ్గరకు ప్రవక్త అయిన యెషయాను పంపించాడు. పంపి ఏం చెప్పాడంటే, భయపడకు, ఆ ఇద్దరు రాజులు ఆరిపోతున్న పురుగు కట్టెలు మాత్రమే, వారు నిన్నేమి చేయలేరని అభయం ఇచ్చాడు. కానీ ఎవరు నమ్మలేదు. మరి మీకు నమ్మకం కలగాలంటే ఏదైనా ఒక సూచన అడుగు, అది ఆకాశమంత ఎత్తైనా, పాతాళమంత లోతైనా సరే నేను చేస్తానని దేవుడు మళ్ళీ మాటిస్తాడు. కానీ రాజైన ఆహాజు బయటికి భక్తుడుగా నటించి నేను అడగను, దేవుణ్ణి శోధించనని మాట్లాడతాడు. కానీ వాస్తవానికి వచ్చేసరికి ఏ సామ్రాజ్యాన్ని అయితే ఇశ్రాయేలు రాజు, సిరియా రాజు నాశనం చేయాలనుకుంటున్నారో, అదే అష్షూరు రాజుతో యూదా రాజైన ఆహాజు పుత్తి పెట్టుకొని సహాయాన్ని కోరాడు. అంటే యూదా రాజైన ఆహాజు దేవుని కంటే అష్షూరు రాజుని ఎక్కువగా నమ్మాడు. దేవుని సహాయాన్ని కాకుండా అష్షూరు రాజు సహాయాన్ని కోరుకున్నాడు. అయినా సరే దేవుడు దావీదుకి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి రాజైన ఆహాజు అడగకపోయినా, యూదా రాజ్యాన్ని నేను కాపాడడానికి మీకు తోడుగా ఉంటానని మరి దేవుడు చెప్పడానికి, ఒక సూచనగా కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారని, ఇదే నేను మీకు తోడుగా ఉన్నానని చెప్పడానికి ఒక గుర్తుగా దేవుడు ఒక సూచనను వారికి చూపించాడు. ఇక్కడ కన్యక అంటే హిబ్రూ లాంగ్వేజ్ ప్రకారం 2 రకాల అర్థాలు వస్తాయి. ఆనాటి సంస్కృతి పరంగా మంచి యవనంలో ఉన్న వారిని కూడా కన్యకని అనేవారు, పురుషుని కూడని వారిని కూడా కన్యకనని పిలిచేవారు. అలానే పురుషుని కూడి మంచి యవనంలో ఉన్నా సరే కన్యకననే పిలుస్తారా అంటే అలా కాదు. ఆ స్త్రీ పెళ్లి వయసులో ఉంది, మంచి యవనంలో ఉంది. ఆ యవనంలో ఉన్న స్త్రీ అనగా కన్యక పెళ్లి చేసుకుని తన భర్త ద్వారా గర్భవతి అవుతుంది. ఆ గర్భం ద్వారా వచ్చిన బిడ్డకు మంచి చెడులు తెలిసేలోపే, అనగా ఒక 2-3 సంవత్సరాల లోపే ఆ బిడ్డకు కొంతవరకు అవగాహన వచ్చేసరికి, నేను భయపెడుతున్న ఇద్దరు రాజుల రాజ్యాలు నాశనం అయిపోతాయని దేవుడు హామీ ఇస్తాడు. ప్రజలకు దేవుడు ప్రవక్త ద్వారా ధైర్యం ఇచ్చాడు. ఇంతకీ ఆ కన్యక అనగా మంచి యవ్వనంలో ఉన్న ఆ యువతి ఎవరంటే, యెషయా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనంలో ఆవిడ ఒక ప్రవక్త్రి. మరి ఈమె యెషయా ప్రవక్త భార్య అని చెప్పిన వారు కొంతమంది ఉన్నారు. ఆహాజు కుటుంబంలో ఉన్న ఒక యవ్వనంలో ఉన్న స్త్రీయే అని మరికొంతమంది చెప్తున్నారు. ఆయన మొత్తానికి దేవుడు చెప్పిన మాట ఆ కాలంలో నెరవేరింది. మరి ఆ కాలంలో అలా నెరవేరింది. కానీ ఆ సూచన ఆ కాలానికి పరిమితం కాదు. క్రీస్తు వచ్చే కాలానికి ఆ సూచన, ఆ ప్రవచనం కన్య మరియ ద్వారా నెరవేరింది. క్రీస్తు ద్వారానే శాశ్వతమైన దేవుని తోడు, శాశ్వతమైన రక్షణ వస్తుందని ఆ సూచన మనకు చూపిస్తుంది. మరి మరియ కన్యకగా ఉన్నప్పుడే ప్రదానం చేయబడింది కదా, పురుషుని కూడే బిడ్డను కనే అవకాశం ఉంటుంది కదా అని అనుకోవచ్చు. కానీ అలా పురుషునితో కలవక ముందే ఏం జరిగిందో చూస్తే, లోక సువార్త 1వ అధ్యాయం 34వ వచనంలో దూత వచ్చి నీకు బిడ్డ పుడతాడని చెప్తే, నేను పురుషుణ్ణి ఎరుగని దానినే ఇదెలా జరుగుతుందని అడుగుతుంది.
అంటే ఇక్కడ ప్రవక్త అయిన యెషయా చెప్పిన ప్రవచనం ఫుల్ఫిల్ గా నెరవేరబోతుంది. ఆహాజు కాలంలో మంచి యవనంలో ఉన్న స్త్రీ అనగా కన్యక పెళ్లి చేసుకుని తన భర్త ద్వారా కుమారుని కంటే, ఇక్కడ పురుషుడిని కలవని కన్యక అనగా మరియ కూడా మంచి యవనంలో ఉంది, కానీ పురుషుని ద్వారా గర్భవతి అవ్వలేదు. ఇది ప్రపంచానికి ఒక అద్భుతం. మరి స్త్రీలు పురుషుని కలవకుండా పిల్లల్ని కనగలరా అని చాలా మందికి సందేహం ఉండొచ్చు. పురుషుణ్ణి కలవకుండా స్త్రీలు పిల్లలను కనగలరు అని ఒక సైంటిఫికల్ వీడియో చేస్తాను, దాంట్లో పూర్తి విషయాలు తెలుసుకుందరు. కానీ మరి ఇక పాయింట్లోకి వెళ్ళిపోతే, యేసుక్రీస్తు వారు కన్యకకి ఎందుకు పుట్టాలి, ఆ కన్యక గర్భవతి అవుతుందనే సూచన ఎందుకు చూపించాలి? పురుషుణ్ణి కలవని కన్య గర్భాన్న యేసు రావడం వల్ల క్రీస్తు యొక్క దైవత్వం రుజువు అవుతుంది. ఆయన మనుష్య కుమారుడు మాత్రమే కాదు, దేవుని కుమారుడని తెలియజేయబడుతుంది. యూదులకు ఎన్ని సూచనలు చూపించినా అవిశ్వాసాన్ని చూపించేవారు. మరి వారి విశ్వాసాన్ని బలపరచడానికే కన్యక గర్భవతి అవుతుందని, ఆ కన్య గర్భం నుండి వచ్చే బిడ్డే మీరు ఎదురు చూస్తున్న మెస్సయ్యని తెలియజేయడానికి దేవుడు ఆ సూచనను చూపించాడు. యేసుక్రీస్తు వారు కన్య గర్భం నుండి రాకపోతే ఆయన దైవత్వం ఉనికిలోనే ఉండేది కాదు, అది వింతగా మారేది కూడా కాదు. యేసుక్రీస్తు వారు కన్యకకు పుట్టకపోతే ఆయన కూడా ఒక ప్రవక్తగా, ఒక బోధకుడుగా, ఒక యూదుడిగా మిగిలిపోయేవాడు. ఆయన కన్యకకు పుట్టడం వల్లనే ఆయన దైవత్వం నిరూపించబడి, ఆయన మరణించి తిరిగి లేవడం వలన ఆయన దైవత్వం రెట్టింపు అయింది. ఇక మరియకకే యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టాలి? దీనికి 2 సమాధానాలు ఉన్నాయి. మొదటిగా, మొదటి స్త్రీ అయిన అవ్వ వలన మనుషులందరూ పాపానికి బానిసలైపోతే, అలాంటి స్త్రీతోనే ఈ ప్రపంచాన్ని రక్షించడానికి స్త్రీ గర్భాన్న యేసుక్రీస్తు వారు పుట్టేలా దేవుడు చేశాడు. ఇది ఇప్పుడు అవసరం లేదు కనుక దీని గురించి మరొక వీడియోలో మనం మాట్లాడుకుందాం. రెండవదిగా, యేసుక్రీస్తు వారు లేఖనాల ప్రకారం దావీదు వంశంలోనే పుట్టాలి. ఆ దావీదు వంశంలో కూడా పాపానికి దూరంగా ఉన్నవారి నుండే రావాలి. అలా మరియ కనిపించింది కనుకే ఆ మరియ కన్య గర్భం నుండి యేసుక్రీస్తు వారు వచ్చారు. కాబట్టి దేవుని ప్రణాళిక అప్పటికప్పుడుది కాదు. ఆయన ప్రణాళిక జగత్తు పునాది వెయ్యబడక మునిపే జరిగింది. ఆ ప్రణాళికలో దావీదు వంశం నుండి యేసుక్రీస్తు వారు రావాలి కనుక, ఆనాడు అహాజ్కు ధైర్యం ఇవ్వడానికి, యూదులకు దేవుడు తోడుగా ఉన్నాడని చెప్పడానికి, వారి విశ్వాసాన్ని బలపరచడానికి కన్యక గర్భవతి కుమారుని కనును అనే సూచన చూపిస్తే, క్రీస్తు కాలంలో దేవుడు వారికి తోడుగా ఉన్నాడని చెప్పుటకు, అందుకుగాను మెస్సయ్య వారిని రక్షించడానికి వచ్చాడని తెలుపుటకు అదే సూచన చూపించాడు. ఆ సూచన నెరవేరడానికి, దానిని నెరవేర్చడానికి మరియ ఎంపికయ్యింది. మరి ఈ కాలంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మరియ దేవుని దృష్టిలో ఎంపికైనట్లు క్రైస్తవులారా మీరు ఎంపిక అవుతున్నారా? మరి దీని విషయమై ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిందిగా కోరుకుంటూ, మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. దేవుని సువార్తలో పాలిభాగస్తులు అవ్వండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.